నిమిషం. ఇది ఒక స్పెషల్ వీడియో, మా చెల్లి బర్త్డే వీడియో. ఇది ఒక సర్ప్రైజ్ వీడియో యాక్చువల్గా. శ్రీజది 17th బర్త్డే, సో ఐ ప్లాన్డ్ 17 గిఫ్ట్స్ ఫర్ హర్ బర్త్డే. 17 సర్ప్రైజెస్ యాక్చువల్లీ నాట్ గిఫ్ట్స్, యాక్చువల్లీ ఇట్స్ కైండ్ ఆఫ్ సర్ప్రైజెస్. 17 దాంట్లో ఒక్కొక్కటి మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కొక్కటి. మార్నింగ్ కాదు, మిడ్ నైట్ నుంచి నెక్స్ట్ డే నైట్ వరకు. అన్నిటికంటే ముందు ఒకటి తర్వాత ఒకటి క్లియర్గా చెప్పుకుంటూ వస్తాం. ఫస్ట్ దేంతో స్టార్ట్ చేద్దాం? ప్రిపరేషన్స్. మీ కష్టం. బర్త్డే ప్రిపరేషన్స్. బర్త్డేకి ముందు రోజు కాలేజ్ ఉంది శ్రీజకి. చాలా ఫోర్స్తోని కాలేజ్కి పంపించేసిన, ఎందుకంటే ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవాలి, దానికి టైం ఉండదు అనేసి. అంటే బర్త్డే రేపు ఉంది, నేను ముందు రోజు ఇట్లా మంచి అక్కతో టైం స్పెండ్ చేద్దాం అట్లనే అనుకో. ఎందుకు కాలేజ్కి పోమంటుంది? అసలే కాలేజ్కి పోవాలి, నాకు అసలు ఇంట్రెస్టే లేకుండా కాలేజ్కి వెళ్ళాలి. ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, చదువుకోవాలి, బర్త్డే ముఖ్యం కాదు అది ఇది చెప్పేసి ఫోర్స్ఫుల్గా కాలేజ్కి అయితే పంపించేసినాం. ఆ తర్వాత మా ప్రిపరేషన్ స్టార్ట్. సో కానీ వీళ్ళు పాపం ఏంటంటే ముందే దొరికిపోయారు. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏదో చేస్తుర్రు, ఏదో అవుతుంది, ఏమో ప్లాన్ చేసి. కానీ ఇంత 17 గిఫ్ట్స్ ఇట్లా డే మొత్తం సెలబ్రేట్ చేస్తారు అనుకోలేదు. నార్మల్ డెకార్ చేసి నైట్ మిడ్ నైట్ కేక్ కట్ చేపిస్తారు కావచ్చు అందరిలానే. మా అక్క ఏదైనా గిఫ్ట్ ఇస్తుంది కావచ్చు అంతే అనుకున్నా. కానీ ఇంత 17 గిఫ్ట్స్ ఇవన్నీ ఇట్లా ఇంతగానో అనుకోలేదు. యాక్చువల్గా 17 కదా, దేని తర్వాత ఏది అని కన్ఫ్యూజ్ అయిపోతా అని ఫోన్లో పిక్చర్స్ తీసుకొని పెట్టుకున్నాం. కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత చూపిస్తుండే ర్యాండమ్గా ఫోన్లో చూపిస్తుంటే ఆ ఫోటో వచ్చింది. చూడగానే ఏదో ప్లాన్ చేసింది, నాకు అక్కడ డౌట్ వచ్చింది. ఇంకా డౌట్ వచ్చినా ఓకే, బట్ ఇది అంత ఉంటుందని అయితే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరుగా. సో అలా జరిగిపోయింది. యాక్చువల్లీ బ్లూ థీమ్ బర్త్డే అనుకున్నా. యాక్చువల్గా ఒకసారి పర్పుల్ అనుకున్నా, ఒకసారి వైట్ అనుకున్నా, అట్లా ఇట్లా అనుకున్నా. ఇదంతా నా ముందు నుండే నా బ్రెయిన్లో ఇది చేద్దామని ఉండే కాబట్టి ఫేవరెట్ కలర్ ఏంటి అంటే కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఒక్కో టైంలో ఒక్కో కలర్ ఉంటుంది మనకి, ఒక్కో టైంలో ఒక్కొక్క ఫేవరెట్స్ ఉంటాయి, ఒక్కొక్కటి కావాలనిపిస్తుంది. అందుకని నీ ఫేవరెట్ కలర్ ఏంటి అనేసి ముందు నుంచి అన్నీ డౌట్ రాకుండా ఎప్పటి నుంచో 1 month నుంచే ఇదేంటి అదేంటి అన్నీగా అడుక్కుంటున్నా. బ్లూ కలర్ అని చెప్పింది, కానీ బ్లూ అయితే మరీ చిన్నపిల్లలాగా అయిపోతుందేమో అనుకొని బ్లూ వద్దనుకున్నా. ఇంకా వేరే ఆల్టర్నేట్స్ ట్రై చేసిన. యాక్చువల్గా వైట్ అనుకున్నా, బ్రైట్ బిలా ఉంటుంది అనేసి అన్నీ క్యాన్సిల్ చేసి ఓకే ఫేవరెట్ కలర్ బ్లూ, సో విల్ గో విత్ బ్లూ అనుకొని బ్లూకి ఫిక్స్ అయిపోయి బ్లూ థీమ్ బర్త్డే చేశాను అనమాట. అందరం కలిసి బర్త్డే డెకార్ చేసినాం. యాక్చువల్లీ మా కజిన్స్ వచ్చారు, ఆయన బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది, అందరం కలిసి డెకార్ చేసినాం. మేము అన్నీ సెట్ చేసుకొని డెకార్ స్టార్ట్ చేయడమే 11:15 ఆ టైం, 11:30 ఆ టైంకి డెకార్ స్టార్ట్ చేసినాం. ఇంకా ½ an hour ఉంది. అప్పటికి ఆ బోస్ మీరు చూసినట్టయితే ఆ బోస్ అవన్నీ సెట్ చేయడానికి వాటి ప్లేస్మెంట్స్ అవన్నీ పెట్టి బెలూన్స్ కూడా తీసుకొచ్చినాం యాక్చువల్గా. కానీ అసలు టైం సరిపోలేదు అవన్నీ పెట్టడానికి. బట్ ఇట్స్ ఓకే, బోస్ అవైతే మంచిగా అయింది డెకార్. కొత్తగా ఉండే, నాకు నచ్చింది. అక్క వాళ్ళందరూ హెల్ప్ చేసి ఉండే. ఆ డెకార్ తర్వాత ప్యారలల్గా 2 డెకార్స్ అనుకున్నాం యాక్చువల్గా, ఆ 2 చేసినాం. సో 12:15 అయింది అప్పటికి. యాక్చువల్గా ఎగ్జాక్ట్ 12కే బయటికి తీసుకొద్దాం రూమ్లో నుంచి, అప్పుడే సర్ప్రైజ్ రివీల్ చేద్దాం అనుకున్నా. కానీ డెకార్ టైంకి కాకపోయేసరికి 12:15 అట్లా బయటికి తీసుకొచ్చి కళ్ళు క్లోజ్ చేసి బయటికి తీసుకొచ్చి నేను పడుకోవద్దు అనుకున్నా యాక్చువల్గా, కాకపోతే నిద్ర పట్టేసింది అట్లా. నేను వాళ్ళు లేపుతుంటే అబ్బా ఎందుకు ఇవన్నీ ఇప్పుడు నా నిద్ర నిజంగా అట్లే రియాక్ట్ అయింది. నేను శ్రీజ లేవు అంటే అబ్బా అక్క నేను లేవను ఇట్లాంటి రియాక్షన్స్ ఇస్తుంది. ఇంకా బర్త్డే గర్ల్ ఏమంటే మేము అనలేము. తీసుకొని వచ్చి కళ్ళు క్లోజ్ చేసి బయటికి తీసుకొని వచ్చి నేను ఇట్లా బయటకు రాగానే మా ఫ్యామిలీ అందరూ, అక్క వాళ్ళు, మెయిన్లీ మా డాడీ అందరు కలిసి నా కోసం క్లాప్స్ కొట్టుకుంటా హ్యాపీ బర్త్డే సాంగ్ నాకు చాలా మంచిగా అనిపించింది. అదైతే ప్లాన్ ఏం కాదు, వాళ్ళు కోఆపరేట్ చేసి కావచ్చు, నాకు చాలా నచ్చింది. ఒకరు స్టార్ట్ చేస్తే ఇంకా అందరూ అదే మూడ్కి వచ్చేసిర్రు. అప్పుడు అదొక సర్ప్రైజ్. దాని తర్వాత సర్ప్రైజ్ వచ్చేసి బర్త్డే డ్రెస్, అది కూడా బ్లూయే. ఆ డ్రెస్ వేసుకొని నెక్స్ట్ కేక్ కట్ చేసిన. నేను 2 సర్ప్రైజెస్ అయిపోయినాయి ఇక్కడతో. ఆ డ్రెస్ ఇచ్చి నాకు 17 బర్త్డే 17 సర్ప్రైజ్ 17 సర్ప్రైజెస్ 17 బర్త్డే కాబట్టి 17 సర్ప్రైజెస్ అని నాకు నేను షాక్ అయినా. అన్నిగానం ఎట్లా ప్లాన్ చేసింది మా అక్క అని. అప్పటికి ఫోన్లో ఫోటో చూసి ఉంటుంది కాబట్టి నేను కొన్నే అనుకున్నా, మరీ 17 అని అనుకోలేదు అసలు. యా
దాని తర్వాత సర్ప్రైజ్ వచ్చేసి ఫెయిరీ లైట్స్ విత్ పోలరాయిడ్స్ అనమాట. దాంట్లో నా చిన్నప్పటి నుంచి ఉన్న పిక్చర్స్ అన్ని కలెక్ట్ అది చేసి పెట్టి ఏమో ఒక 5 years బ్యాక్ ఫొటోస్ అట్లా కాదు, చిన్నప్పటి నుంచి లిటరల్గా 17 years నుంచి ఉన్న ఫొటోస్ అన్నీ శ్రీజవి, మావి, ఐ మీన్ ఫ్యామిలీ ఫొటోస్, తనతో కలిసి తన మెమరబుల్ మూమెంట్స్ అనమాట. తను ఫస్ట్ మెట్రో ఎక్కింది, తన చిన్నప్పటి క్లోజ్ ఫ్రెండ్తో కలిసి దిగిన ఫస్ట్ ఫోటో చాలా చిన్నప్పుడు, అట్లాంటి మూమెంట్స్ అనమాట. నాకు ఎప్పుడు అనిపిస్తుంది ఇట్లా ఏదైనా ఫొటోస్ మన మెమరీస్ అన్ని చూసుకోవాలంటే ప్రతిసారి ఫోన్ స్క్రోల్ చేయాలా, అట్లా నాకు ఇష్టం ఉండదు. ఇట్లా ఆల్బమ్స్ చూస్తాం కదా, అట్లా ఇష్టం నాకు. అవన్నీ చూసిన తర్వాత ఇవన్నీ నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ ఇయర్ కావాలంటే ఆ ఇయర్ వెంటనే చూడొచ్చు నేను అని నాకు నచ్చింది. అట్లా అంటే తనకి స్పెషల్ మూమెంట్స్. మేము చిన్న ఉన్నప్పుడు, ఇక్కడ చెప్పాల్సిందే ఇది ఖచ్చితంగా, మేము చిన్న ఉన్నప్పుడు యాక్చువల్ మేము ముగ్గురం, తమ్ముడు నేను చిన్న ఉన్నప్పుడు, మా తమ్ముడికి నాకు జస్ట్ 1 year ఏజ్ గ్యాప్. సో మా ఫొటోస్ తీయడం అప్పటికి స్మార్ట్ ఫోన్స్ అంతగా రాలేవు. సో మేము చిన్న ఉన్నప్పుడు అయితే స్మార్ట్ ఫోన్స్ లేవు, తీయాలంటే కెమెరాలు ఉన్నాయి, మిడిల్ క్లాస్, నో కెమెరా. సో మా ఫొటోస్ ఇట్లా ప్రతి చిన్న అంటే ఫొటోస్ ఉంటాయి, స్పెషల్ మూమెంట్స్ మాత్రమే కెమెరాస్లో తీస్తారు, అవి మాత్రమే ఉంటుండే. ఇట్లా చిన్న చిన్న మూమెంట్స్, మెట్రో ఎక్కినవి, ఫ్రెండ్స్తో దిగినవి, ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నవి, అంటే ఇలాంటివన్నీ ఎవరు మావి క్యాప్చర్ చేయడానికి ఎవరు లేకుండే అప్పుడు. సో నేను శ్రీజ చిన్న ఉన్నప్పటి నుంచి ఉన్నా స్పెషల్ మూమెంట్స్ వస్తే ఖచ్చితంగా దాన్ని చిన్న బ్లర్రీ ఫోటో అయినా తీయాల్సిందే, దాన్ని ఖచ్చితంగా దాపెట్టాల్సిందే. ఎప్పటికైనా పాస్ట్ 17 years నుంచి శ్రీజ ప్రతి స్పెషల్ మూమెంట్ ఫోటో పోలరాయిడ్స్గా తీసి విత్ ఫెయిరీ లైట్స్ రికార్డ్ చేశాను అనమాట. అది కూడా బాగుండే. అది థర్డ్ సర్ప్రైజ్ యాక్చువల్లీ. కేక్ కటింగ్ తర్వాత కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది. ఏమి ఇచ్చింది? మూన్ ల్యాండ్. నాకు అది ఎప్పటి నుంచో నార్మల్గా యూట్యూబ్ వీడియోస్లో చూస్తుంటే నాకు అబ్బా బాగుంది, మన ఇంట్లో కూడా ఉంటే బాగుంటుంది అని నాకు ఇష్టం ఉంటుండే. అది కూడా ఇచ్చింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది అది ఇచ్చిన తర్వాత. అది నాకు యాక్చువల్గా ఏ ఆన్లైన్ యాప్ అంటే అమెజాన్, మీషో, దీంట్లో ఫస్ట్ నేను మీషోలో ఆర్డర్ చేసిన, దాంట్లో డ్యామేజ్ వచ్చింది కరెక్ట్గా, అంటే కింద స్టాండ్ రాలేదు, ఓన్లీ మూన్ వచ్చింది. తర్వాత అమెజాన్లో చూసిన ప్యారలల్గా ఏం చేద్దామని చూస్తే దాంట్లో అమెజాన్లో డెలివరీ టైం చాలా లేట్గా ఉంది. సరే పోనీ మీషోలో తొందరగా రిటర్న్ ఇచ్చేసేద్దాం, ఎక్స్చేంజ్ పెడదాం వేరేది అంటే అంత టైం లేదు, వాడు అప్పటికి 1 week టైం తీసుకుంటున్నాడు. సో ఇంకా ప్యారలల్గా ఏం ఆలోచిద్దాం, ఇన్ని 17 giftsలో అదే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సర్ప్రైజ్ అనమాట. దీన్ని తీసేద్దామా, దీనికి ఆల్టర్నేట్ ఇంకేదైనా తీసుకుందామన్నా కూడా నాకేం అసలు ఆలోచన వస్తలేదు ఆ టైంలో. ఎందుకంటే జస్ట్ 2 days ఏమో టైం ఉండే అది డ్యామేజ్ వచ్చేది అప్పటికి. సో ఎందుకో టైం పాస్కి ఒకసారి జెప్టో ఓపెన్ చేసి చూసిన, జెప్టోలో చూసేసరికి ఎంత రిలీఫ్ అయిపోయినంటే అంత రిలీఫ్ అయిపోయినా, తొందరగా ఆర్డర్ పెట్టేసిన 10 minutesలో నా దగ్గరకు వచ్చింది అది. అమ్మా అప్పటికి ఇలాంటి టెన్షన్స్ చాలా ఉండే నాకు. ఇది ఇక్కడితో అనుకున్న ఒక మెయిన్ గిఫ్ట్ అయితే వచ్చేసింది అనుకున్నా. మూన్ ఇస్ ద 4th gift యాక్చువల్గా. నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి హెయిర్ బౌస్, హెయిర్ యాక్సెసరీ, అది స్క్రంచీస్, హెయిర్ బోస్ ఇచ్చింది. నాకు అవి కూడా బాగుంది, నచ్చినాయి నాకు. యాక్చువల్లీ ఏమనుకున్నా అంటే ఓకే కేక్ కట్ చేసింది, ఫేవరెట్ ల్యాంప్ ఇచ్చేసింది, ఇంకా తర్వాత అన్ని చిన్న చిన్న గిఫ్ట్సే ఇస్తుండొచ్చు అని అనుకోవాలి అని అట్లా చిన్నగా హెయిర్ యాక్సెసరీస్ ఇచ్చిన. చూసి ఓకే అయినా దానికి కూడా సర్ప్రైజ్ అయింది, పెట్టుకొని ఫోటో కూడా దిగింది. నా డ్రెస్కి సూట్ అయినది యాక్చువల్గా, అందుకని ప్లాన్ చేయడమే అలా ప్లాన్ చేసిన అనమాట. సో అక్కడితో డే అయిపోయింది, అక్కడికి పడుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. తర్వాత గిఫ్ట్స్ ఇంక ఎట్లా ఇవ్వాలి, నెక్స్ట్ డే అసలు ఎట్లా ప్లాన్ చేద్దామని మేము కజిన్స్ అందరూ డిస్కస్ చేసుకొని పడుకునేసరికి 2 అయిపోయింది. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అవడానికి పోయింది. దానికంటే ముందు ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకున్నా. ఆ గిఫ్ట్ వచ్చేసి ఇంకొక డ్రెస్ అంటే ఫ్రెష్ అప్ అయి రాగానే ఫస్ట్ కొత్త డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అనే మోటోతో ఫ్రెష్ అప్ అవడానికంటే ముందే ఆ డ్రెస్ ఇచ్చినాం. నేను అడుగుతున్నా వీళ్ళని ఏ డ్రెస్ వేసుకోవాలి అని అడుగుతున్నా. నైట్ ఇచ్చేసిన ఇంకొకటి డౌట్ రాకుండా చాలా సింపుల్ గా చెప్పిన, అట్లే ప్రిపేర్ అయిపోయింది, అదే డ్రెస్ వేసుకుందామని వెళ్ళిపోతుంది. ఆపి ఇంకొక ఇచ్చేసరికి ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకుంటా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, మళ్ళీ ఆ డ్రెస్ ఇస్తుందని ఇంకా అసలుకి ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు అట్లాంటి డ్రెస్ ఉండాలని చాలా రోజుల నుంచి. బాడీకాన్ డ్రెస్సెస్ చాలా ఇష్టం, కానీ ఎప్పుడు వాటిని వేసుకునే అకేషన్స్ ఎప్పుడు రాలేదు. ఇంకా చిన్నపిల్లనేగా, సో చూద్దాం అంటుండే ప్రతిసారి. స్పెషల్గా బర్త్డే రోజు ఇచ్చిన నేను ఆ డ్రెస్. అది చూసిన తర్వాత ఇది అట్లాంటి డ్రెస్సే నాని, నాకు ఇట్లా రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. అసలు ఆ డ్రెస్ సెట్ అవుతుందో అవ్వదో, ఓకే చూద్దాం అని కొంచెం డౌట్ఫుల్గానే చాలా నచ్చింది నాకు ఆ డ్రెస్. వచ్చేసరికి వేసుకున్న తర్వాత బాగుండే డ్రెస్. అది నెక్స్ట్ గిఫ్ట్ అనమాట. డ్రెస్ తర్వాత మమ్మీ పాయసం చేసినుండే, బర్త్డే కాబట్టి కొంచెం స్పెషల్గా ఉండాలని పాయసం చేసింది. పాయసం తింటుండే, మేము బయట కూర్చొని తింటున్నాం యాక్చువల్గా పాయసం. శ్రీజ పక్కనే నేనున్నా, ఇద్దరం ఏదో
మాట్లాడుకుంటూ పాయసం తింటున్నాం. ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొక గిఫ్ట్ వస్తుందని. పక్కకే కూర్చుంది, ఎక్కడి నుంచి చేస్తుంది ఇప్పుడు ఇయర్లే అనే ఆలోచనలో ఉంది. నేను ఇప్పుడు గిఫ్ట్ ఇస్తానని అనుకోలేదు. గిఫ్ట్స్ గురించి కొంచెం మర్చిపోయింది. నేను మా చెల్లికి ఇంకో చెల్లికి సైగ చేస్తుండే పోయి ఇంకొక గిఫ్ట్ అని. తను మెల్లిగా అసలు కొంచెం కూడా ఐడియా లేకుండా, కొంచెం కూడా డౌట్ రాకుండా మెల్లిగా తీసుకొని వచ్చి నా చేతికి ఇచ్చిన తర్వాత కూడా రియలైజ్ అవుతలేదు. నేను చూడట్లే అసలు. ఇప్పుడు ఒక గిఫ్ట్ ఇస్తున్నారు అని అసలు చూడట్లే, పక్కనే కూర్చుంది. సో అది ఇంకొక గిఫ్ట్. అవి వచ్చేసి రింగ్స్, ఇయర్ రింగ్స్, యాక్సెసరీస్, చైన్స్, సింపుల్ చైన్స్, ఇయర్ రింగ్స్ అట్లా. అంటే అవి నా డ్రెస్కి చాలా సూట్ అయినాయి, నాకు నచ్చినాయి కూడా. అంటే అనుకున్నా ఓకే గిఫ్ట్ డ్రెస్ ఇచ్చిన, హెయిర్ యాక్సెసరీస్ ఇచ్చిన, ఇంకేముంటాయి ఓకే ఇయర్ రింగ్స్ అండ్ ఇంకా సమ్ అదర్ యాక్సెసరీస్ ఇస్తే ఓకే బర్త్డే రోజు వెంటనే వేసేసుకోవచ్చుగా అన్నలాగానే ప్లాన్ చేసుకొని బర్త్డే గిఫ్ట్స్ నంబరింగ్ కూడా అట్లే ఇచ్చుకున్నాం. సో ఇయర్ రింగ్స్ అండ్ యాక్సెసరీస్ అవి నెక్స్ట్. వీళ్ళు గిఫ్ట్స్ ఎట్లా ప్లాన్ చేసిరంటే, ఇప్పుడు ఏదైనా ఈవెంట్ ఉంటే ఎట్లా రెడీ అవుతాం, ఏ ఆర్డర్లో రెడీ అవుతాం ఆ ఆర్డర్లో. ఇప్పుడు బర్త్డే అంటే కొత్త డ్రెస్ అయితే నేను వేరేటే వేసుకోవడానికి ఉంటుంది కదా, నేను అట్లా అడుగుతున్నా వీళ్ళని, ఆ గ్యాప్లో ఇచ్చేస్తున్నారు అన్ని. నెక్స్ట్ గిఫ్ట్ నెయిల్ పాలిష్. ఎస్, ఆ నెక్స్ట్ గిఫ్ట్ వచ్చేసి నేను ఇయర్ రింగ్స్ పెట్టుకొని కొన్ని పిక్చర్స్ తీసుకున్న తర్వాత నెయిల్ పాలిష్ వేసుకోవాలా అని చెప్పి ఇలా అడుగుతుంటుంటే అప్పుడు కొద్దిసేపు అయినాక నెయిల్ పాలిష్ కూడా ఇచ్చారు. నెయిల్ పాలిష్ తర్వాత బయటికి వెళ్దామని ఒక చిన్న హింట్ ఇచ్చినాం అంతే. బయటికి ఎందుకు ఏంటి అని ఏం అడగలేదు, థ్యాంక్ఫుల్లీ ఏం అడగలేదు అసలు. ఓకే ఏం అడగలేదు కదా, మనం కూడా చెప్పడం ఏమొద్దు ఇక్కడికి అక్కడికి అని. జస్ట్ బయటికి వెళ్తున్నాం, రెడీ అవుతున్నాం. శ్రీజతో పాటు మేమందరం కూడా ప్యారల్గా రెడీ అవుతున్నాం. ఎందుకు మీరందరూ రెడీ అవుతున్నారని కూడా అసలు అడగట్లేదు. ఓకే నార్మల్గా బయటికి వెళ్ళడం అంటే అందరు ఉన్నారు, సో అందరు వస్తారని నేను అనుకున్నా. అట్లా అనుకుంది. ఈ గ్యాప్లో ఇంకొక గిఫ్ట్ ఇచ్చినాం, ఫింగర్ రింగ్స్. నాకు చాలా 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 రెడీ అవుతుంది, రెడీ అవ్వకుండా ఇది కావాలి అది కావాలి అట్లా కొంచెం హడావిడి చేస్తుంది. ఈ గ్యాప్లో తీసుకెళ్ళి రింగ్స్ ఇచ్చినాం, కొంచెం హ్యాపీ ఫీల్ అయింది. రింగ్స్ చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా సూట్ అయినాయి, నాకు నచ్చింది. బేసిక్గా అన్ని డ్రెస్కి సూట్ అయ్యేలాగా, ఆ రోజుకి సూట్ అయ్యేలాగా అన్నట్టు ప్లాన్ చేసినాం అనమాట. నేను ఇచ్చిన ఈ 17 సర్ప్రైజెస్లో ఇది ది మోస్ట్ అంటే నేను దీనికోసం చాలా కష్టపడ్డాను. నేను అనుకోలేదు ఇంత కష్టమైపోతుంది ఇది అనేసి. యాక్చువల్ లొకేషన్ గురించి చాలా ఇబ్బంది అయింది. పిక్నిక్ థీమ్ అనుకున్నాం కాబట్టి గ్రీనరీ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. ఫస్ట్ ఒక లొకేషన్ అనుకున్నాం, మేము అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత అసలు మేము అనుకున్నట్లు లేకుండే. సో డిసప్పాయింట్ అయిపోయినాం. ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము అది కాకుండా ఇంకొక లొకేషన్ ప్యారల్గా బ్రెయిన్లో ఒకటి అనుకున్నాం. అది కానీ మా ఇంటి నుంచి చాలా దూరం. యాక్చువల్లీ మేము అక్కడికి వెళ్ళి అన్ని సెట్ చేసరికి 2 అయింది, 2:30 అయింది. లంచ్ టైం అయిపోయింది, అందరు అలసిపోయారు, తినాలి ఫస్ట్. ఏదైనా రెస్టారెంట్కి లంచ్కి వెళ్తాం అనుకుంది, కానీ అక్కడికి అందరు వెళ్ళిపోయారు. మళ్ళీ కళ్ళు క్లోజ్ చేసి అక్కడికి పోయి తీసుకెళ్ళి యాక్చువల్గా బ్లూ థీమ్ కదా, సో పిక్నిక్ థీమ్ అనుకున్నాం కాబట్టి అక్కడ ప్రతిదీ బ్లూ కలర్లో ఉండాలి అనుకున్నాం. సాఫ్ట్ డ్రింక్, ఇంకా కేక్, అట్లా కొన్ని అక్కడ కూడా గిఫ్ట్స్ ఇచ్చింది. ఓవరాల్గా బ్లూ థీమ్లో మొత్తం సెటప్ చేసి పెట్టినుండే. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ ఒక బొకే ఇచ్చినాం, వెల్కమ్ అన్నట్టు. నాకు నచ్చింది. ఇంకో గిఫ్ట్ ఏంటంటే డైరీ. అక్కడ కూర్చోబెట్టినాం, అక్కడ 3 గిఫ్ట్స్ అట్లా పెట్టేసి ఓపెన్ చేసేసుకో ఇంకా నువ్వే. నేను యాక్చువల్గా అడిగింది ముందే, బర్త్డేకి ముందు ఏం గిఫ్ట్ కావాలి నీకు అని. నాకు ఏమొద్దక్క అని నేను చెప్పిన. నార్మల్ ఏ గిఫ్ట్ కావాలి ఇట్లా క్యాజువల్గా అడిగినా, ఏమొద్దు ఏం సరే లేదు శ్రీజ ఏదైనా యూస్ఫుల్ గిఫ్ట్ చెప్పు ఇస్తా అంటే, సరే అక్క ఒక డైరీ ఇయ్యు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నది. సో అడిగి వదిలేసింది, ఇంకా కేర్లెస్. సరే అని వదిలేసి, ఎందుకు అడిగినావు నువ్వు, ఎందుకు ఇట్లా కేర్లెస్ ఉంటున్నావు అన్న ఇట్లా డైలమాలు ఉన్నాయి అసలు ఎందుకు అడిగింది అది అని చెప్పి. తర్వాత డైరీ కూడా ఇచ్చినాక ఇది కూడా ఇచ్చినావా అనుకున్నాను. డైరీ ఇచ్చినాం. ఇంకా ఒక చిన్న డాల్ పప్పీ డాల్ ఇచ్చింది. ఇదే అది దానికి పేరు కూడా పెట్టేసుకుంది మా చెల్లె, క్రిప్సీ. చిన్నప్పటి నుంచి నాకు ఒక కుక్క ఉంటే బాగుండు అని ఒక డ్రీమ్, కానీ ఎవ్వరు ఇవ్వలేదు నాకు. నేను అడిగి ఊరుకున్నాను. రియల్ పప్పీ ఎలాగో ఇవ్వలేను, ఎందుకంటే నాకు పప్పీస్ అంటే కుక్కలు అంటే చాలా భయం. రియల్ ఎలాగో ఇవ్వలేను. ఓకే చిన్న డాల్ ఇవ్వడానికి ఏముంది దాంట్లో, దానికి కూడా హ్యాపీగా ఫీల్ అయింది పాప. చిన్న ఆనందాలు. ఇంకా అయిపోయింది. దాని తర్వాత లెటర్స్, చాలా ఇంపార్టెంట్ లెటర్స్ ఫ్రమ్ మై సిస్టర్. మెయిన్గా మా అన్న కూడా రాసిండు నా కోసం లెటర్. నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అయినా మా అన్న నా కోసం లెటర్ రాసిండంటే. అందరూ పర్సనల్గా ఎమోషనల్గా నా కోసం నా గురించి కేరింగ్గా లెటర్ రాసిర్రు.
అవన్నీ నేను ఒక్కదాన్ని ఆ కూర్చొని లెటర్స్కి చదివిన. కూడా చాలా టైం పట్టింది. అంటే నేను పాపం కష్టపడ్డది కష్టపడ్డా. ఫ్రెండ్స్ దగ్గర నుంచి వాళ్ళ తీసుకుని. ఫ్రెండ్స్ ఆ రోజు కాలేజ్ లేకుండే అనుకుంటా. వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ ఉంది, శ్రీజ వెళ్ళలేదు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వెళ్ళలేదు అనుకుంటా. ఎవరిని అడిగినా ఇంట్లో ఉన్నాం అంటారు. నేను ఒక్కొక్కరింటికి వెళ్ళి లెటర్స్ పికప్ చేసుకొని తీసుకొని వచ్చేసరికి నేను లెటర్స్ మా అక్క బర్త్డేకి ఇద్దాం అనుకున్నా, నేను కూడా ఇద్దాం అనుకున్నా, కాకపోతే నాకంటే ముందే మాకు ఇచ్చేసింది. అదనమాట. ముందు చేసిన అది నెక్స్ట్ సర్ప్రైజ్ లెటర్స్. లెటర్స్ అంతే. దాని తర్వాత వీళ్ళు ఇంటికి వచ్చేసినారు. నేను మా ఫ్రెండ్స్ తోని బయటకు వెళ్ళిన, వాళ్ళకి పార్టీ ఇవ్వడానికి అని చెప్పి ఫ్రెండ్స్తో ఒక 2 hours అట్లా టైం స్పెండ్ వెళ్ళిన. చేసి వాళ్ళతో బయటికి వెళ్ళి వచ్చే గ్యాప్లో మేమేం చేసినాం, ఇంకొక కేక్తో ఇంకొక డెకార్తో రెడీ. ఇంకొక డెకార్ దట్ వాజ్ ద అనదర్ సర్ప్రైజ్. అది మళ్ళీ కేక్ కటింగ్. అంటే ఓకే నైట్ 12 o'clock చేసినాక అందరు నిద్ర మబ్బులో ఒకలాంటి మూడ్లో కేక్ కటింగ్ అయిపోయింది. ఓకే అంటే యాక్చువల్ బర్త్డే రోజు చేయడం కొంచెం స్పెషల్గా ఉంటుంది కానీ ఇంకొక కేక్ కటింగ్ ప్లాన్ చేసి. నా బర్త్డే రోజు నేను అన్ని కేక్స్ కట్ చేస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆ రోజు 4 కేక్స్ కట్ చేసిన నేను ఫర్ ద ఫస్ట్ టైం. ఇంట్లో ఇంకొక కేక్ కటింగ్ జరిగింది, అది ఒక సర్ప్రైజ్. ఆ కేక్ కటింగ్ తర్వాత కేక్ కటింగ్తో పాటు మళ్ళీ గిఫ్ట్స్ ఇచ్చిన. మళ్ళీ ఆ గిఫ్ట్స్ ఒకటి సిప్పర్, శ్రీజకి చాలా ఫేవరెట్ అనమాట. ఎప్పటి నుంచో అడుగుతున్నా నేను, అది ఇస్తావా అని. అంటే నార్మల్గా ఎక్కడైనా చూసినప్పుడు అక్క సిప్పర్ కొనియచ్చుగా, అక్క సిప్పర్ కొనియచ్చు, ఊరికి అడుగుతుండే. ఓకే బర్త్డే రోజు ఇచ్చేద్దాం. ఇక వీటికంటే యూస్ఫుల్ అయ్యేటివి నచ్చి కొనియు అని అడిగిన వాటికంటే ఇంకా గిఫ్ట్స్ ఏముంటాయి కానీ ఇది సిప్పర్ కూడా గిఫ్ట్స్లోకి యాడ్ చేసేసిన అనమాట. దాని తర్వాత అలారం. అలారం ఇచ్చిన. యాక్చువల్గా బర్త్డే తర్వాత మొత్తం ఎగ్జామ్స్ టైమ్ శ్రీజకి. సో ఓకే ఐ థాట్ ఇట్ విల్ బి ఏ యూస్ఫుల్ గిఫ్ట్ అని. అంటే ఓకే నాకు ఇష్టము అట్లా ఇంట్లో నా రూమ్లో ఒక అలారం ఉండాలి, నేను మార్నింగ్ లేచి దాన్ని ఆఫ్ చేసి డే స్టార్ట్ చేయాలి, అట్లా ఇష్టం నాకు. దాని తర్వాత ఇంకా నేను ఇట్లా అడుగుతున్నాను, గిఫ్ట్స్ అన్ని ఇస్తున్నాయి, నేను మార్నింగ్ నుంచి కౌంట్ చేస్తున్నాను కానీ అప్పటి వరకు ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి, ఇంకొన్ని ఏవి ఇచ్చేసి అవి కూడా ఇంకెంతసేపు ల్యాక్ చేస్తావు అది. నో వాటన్నిటికీ ఒక స్పెషల్ టైం అనుకున్నా. సో అప్పుడే ఇద్దాము. ఎందుకంటే ఫుల్ డే అంటే ఫుల్ డే స్పెషల్గా ఫీల్ అవ్వాలంటే ఫుల్ డే ఇవ్వాలి గిఫ్ట్స్. అట్లా అనుకొని అంటే చాలా టైం తీసుకొని సిచ్యువేషన్ని బట్టి మూమెంట్ని బట్టి ఒక్కొక్క గిఫ్ట్ ప్లాన్ చేసిన అనమాట. మళ్ళీ నాకు చాలా ఇష్టమైన సెంటెడ్ క్యాండిల్స్. అంటే నాకు పెద్దగా క్యాండిల్స్ ఏం నచ్చవు, శ్రీజకి ఇష్టం. ఊరికి అడుగుతుండే, నైట్ పడుకునే ముందు అడుగుతూ ఉంటుంది క్యాండిల్స్ పెట్టుకుంటే ఎంత బాగుంటుంది అని. నాకు ఇష్టం లేదుగా. మేమిద్దరం రూమ్ షేర్ చేసుకుంటున్నప్పుడు ఇద్దరికి కావాల్సినవి ఉండాలి, ఇష్టమైన ఉండాలి. సో చాలాసార్లు నా కోసం కాంప్రమైజ్ అయింది వద్దు అనేసరికి. సో ఓకే నీ ఇష్టం అనేసి క్యాండిల్స్ గిఫ్ట్ ఇచ్చిన. తర్వాత ఒక మ్యాక్రమే మిర్రర్. యాక్చువల్లీ మా రూమ్ మీరు చూసినట్టయితే మొత్తం మేము బోహో థీమ్లో డెకార్ చేసుకుందాం అనుకున్నాం. బోహో థీమ్ అనగానే నార్మల్గా గుర్తొచ్చేది బోహోమియన్ మిర్రర్. చాలాసార్లు అంటుండే ఒక మిర్రర్ ఉంటే బాగుంటుండే. మా చెల్లికి స్నాప్ అంటే పిచ్చి. ఎవరు స్నాప్ పెట్టడానికి మంచి మిర్రర్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్, బేసిక్ నీడ్స్. మరి మిర్రర్ ఓకే ఏదో మిర్రర్ ఇచ్చే బదులు ఆ రూమ్ థీమ్కి వచ్చేలాంటి మిర్రర్ ఇద్దాం అనుకొని ఇట్స్ అ కైండ్ ఆఫ్ బొహోమియన్ థీమ్డ్ మిర్రర్ ఇచ్చిన అనమాట. ఐ థింక్ అది కూడా యూస్ఫుల్ అనుకుంటున్నా. అంటే యూస్ఫుల్ కాదు, ఇష్టమైంది అనుకునే ఇచ్చిన. తర్వాత మాత్రం ఆ గిఫ్ట్ నచ్చిందా లేదా ఇంకా అసలు ఏం చెప్పాలి, అన్నీ ఇప్పుడే చెప్తుంది. ఒక్కొక్క దాని గురించి డిస్క్రైబ్ చేసి మాత్రం ఇప్పుడే చెప్తుంది. ముందు ఇచ్చిన వెంటనే థ్యాంక్ యూ అక్క ఇంతే, కానీ ఇది ఎందుకు ఇచ్చినావు అది ఎందుకు ఇచ్చినావు ఇది ఇట్లా వీటి గురించి మాట్లాడుకునేంత టైం రాలేదు మాకు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి కొంచెం మంచిగా డిస్క్రైబ్ చేస్తుంది. నేను కూడా మీతో పాటే వింటున్నా దాని గురించి. సో ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై డేస్ మచ్ 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 స్పెషల్ అండ్ గివింగ్ మీ 17 సర్ప్రైజెస్. ఇది ఇన్ని ఇయర్స్ నుంచి చాలు జస్ట్ నా కాంప్లిమెంట్స్ ఇస్తే తీసుకోరండి, మళ్ళీ కదండి అంతే. ఇవ్వకపోతే ఇవ్వలేదు, అప్రిషియేట్ చేయలేదు, నేను కష్టపడి. అప్రిసియేషన్ ఇస్ డిఫరెంట్, థ్యాంక్ యూ చెప్పడం ఈజ్ డిఫరెంట్ కదా. సో ఇది
బర్త్డే వీడియో. Yeah. శ్రీజ స్పెషల్ 17th బ్లూ థీమ్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. విత్ ఫుల్ Seven. ఆఫ్ గిఫ్ట్స్ ఆల్ ద డే. ఇది మాకు చాలా స్పెషల్ వీడియో ముందు చెప్పినట్టు. ఈ గిఫ్ట్స్ అన్ని చూసి అంటే చిన్న గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ ఇలాంటివి మాత్రం ప్లీజ్ ఏం లేదు, నాకైతే చేయకండి. అట్లాంటిది ఏం లేదు. మాకైతే అలాంటివి ఏం లేదు. గిఫ్ట్ ఇస్ గిఫ్ట్ అంతే. అది ఎలాంటి మోటోతో ఇచ్చేది అనేది మ్యాటర్స్ మాకైతే. నేను చిన్న గిఫ్ట్కి ఎంత కష్టపడ్డానో పెద్ద గిఫ్ట్ ఇవ్వడానికి కూడా అంతే ఆలోచించిన, అంతే కష్టపడ్డా. సో ఇది పెద్ద గిఫ్ట్ చిన్న గిఫ్ట్ ఇన్ని గిఫ్ట్స్ ఇట్లాంటివి ఏం అనకండి, జడ్జ్ చేయకండి ప్లీజ్. వి రిక్వెస్ట్ యూ. సో దిస్ ఈస్ టుడేస్ వీడియో, a very special video. Hope you all like this video. Enjoyed it. Yeah. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ గివ్ ఎ లైక్ ఫర్ అస్ అండ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. See you in the next video. Bye.